ఏడుస్తున్నావా? వాళ్ళేదో అన్నారని బాధపడుతున్నావా? లేదమ్మా, లేదు. నా కోసం నేను బాధపడలేదు. రాధా, నేను ఇక్కడికి వచ్చి మీకు చేసిన మేలు కన్నా కీడే ఎక్కువైంది. మీ కుటుంబానికి తీరని మచ్చ తెచ్చిపెట్టారమ్మా. శాంతి, మా కుటుంబానికి కాదు, కళంకం లేని నీ జీవితానికే మచ్చ తెచ్చుకున్నావు. వద్దమ్మా, వద్దు. ఇక మా ఇంటికి రావద్దు. నీ భవిష్యత్తు కోసం చెప్తున్నాను. అదేమిటండి, తెలిసి తెలియని మూర్ఖులేదో అన్నారని అక్కని రావద్దంటారా? అక్క రావా? ఇక మా ఇంటికి రానే రావా? చెప్పు. రాధా, వస్తానమ్మా. నేను రావడానికి నీ సమ్మతే నాకు కావాల్సిన. తప్పకుండా వస్తాను. అక్క రాధా, అక్క రాధా, రాధా, రాధా. ఏమైంది? ఏమీ లేదు. రాధ ఇప్పుడు ఒట్టి మనిషి కాదు కదా. ఇలాంటి సమయాల్లో మనశ్శాంతి అవసరం. ఈ గొడవలతో ఈ ఊళ్ళో ఉండటం అంత మంచిది కాదేమో. సరదాగా ఎవరైనా తీసుకెళ్ళండి. కొత్త ప్రదేశాన్ని, మనుషుల్ని చూస్తుంటే మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మా ఇంటికి రండి. ప్రసవం అయ్యే వరకు అక్కడే ఉండదు. సరేనా? సరే. ఓ మల్లిక, అయ్యో ఎంత చిక్కిపోయావు. నా మీద బెంగెట్టుకున్నావు అనుకుంటాను. నేను నీకోసమే బయలుదేరిన. ప్లేన్కు టైం అయిందని హావుడిగా బయలుదేరా. చూడు, ఒకటే చొక్కా. పద పద. ఎక్కడికి? ఏదో ఒకటి చేయాలి. ఇక్కడి నుంచి కదలాలి. అయ్యో, నడివిధులు ఏం తెలుసుకుంటాం. పద పద. నడివీధులు ఎందుకు? పదండి ఇంట్లోకి. అయ్యో, ఇది మన ఇల్లు కాదు. ప్లేడర్ గారు లేదో పని మీద వచ్చాను. పద, బంగ్లాకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎక్కువ ఎక్కమంటుంటేను ఎక్కువ. నేను నువ్వు జట్కా ఎక్కి చాలా రోజులైంది. ఎలా ఉంది లొకేషన్? అంతా మన సెలెక్షన్. అవును, ఏదో అడగాలనుకున్నావుగా, అడిగాయి. మళ్ళీ అవకాశం ఉంటుందో లేదో. మన పెళ్లి సంగతి ఏమైంది? ఓ, ఏర్పాటు చేస్తున్నాగా. ఎప్పుడు? ముహూర్తం కుదరాలి కదా. కుమార్, గవర్నమెంట్ 2 పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఒప్పుకోదు. పోనీ ఒప్పుకోపోతే మనం చేసుకునేదో పెళ్ళేగా. చేసుకున్న జయనేం చేస్తావు? జయ? ఎవరా జయ? నువ్వు కట్టుకున్న పెళ్ళాం. ఎవరు చెప్పారు నీకు? నీ ప్రాణ స్నేహితుడు. జోగులా? రే జోగులు, రగిలించవరా చిచ్చు. అవును, నాకు పెళ్ళయిందని తెలిసి కూడా ఎందుకు వచ్చావు ఇక్కడికి? నాకు జరిగిన అన్యాయాన్ని నలుగురికి చెప్పడానికి. ఓ, నాకు పబ్లిసిటీ చేయడానికి వచ్చావన్నమాట. గుడ్ గుడ్. మల్లిక, నేను మగవాణ్ణి, ఆ సంగతి మర్చిపో. వాడదానివి. ఇది నలుగురికి తెలిస్తే నువ్వే నాశనం అవుతావు. అదా నీ ధైర్యం? నీకోసం ఇల్లు వాకిలి వదులుకుని వచ్చానే. ఉన్నదంతా అమ్ముకుని అప్పుల పాలయ్యానే. ఎవరమ్మన్నా? నెల తిరక్కు ముందే వందలు అందజేశానే. రసీదు పంపలేదు. నా జీవితం ఇలా నాశనం చేస్తావా? నీకు హృదయం ఉందా? హృదయం ఉన్నవాడిని కాబట్టే ఇంతసేపు నువ్వు చెప్పేదంతా ఓపిక్గా విన్నాను. అదే హృదయం లేనివాడైతే ఏం అడుగుతాడో తెలుసా? అడగమంటావా? ఎవరు నువ్వు? నీకు నాకు సంబంధం ఏంటే? ఇదే మాట నలుగురిలో అడుగుతాను. ఏం సమాధానం చెబుతావు? ముఖం ఎక్కడ? దుర్మార్గుడా, ముఖం దాచుకోవాల్సింది నేను కాదు, నువ్వే. నేనెవరిని అడుగుతున్నావా? రుజువులు ఎవరుకున్నావా? ఇవిగో, నువ్వు రాసిన ఉత్తరాలు నా దగ్గర ఉన్నాయి. నువ్వు పట్టుకుని నన్ను కోర్టుకు వెళదాం అనుకుంటున్నావే? మన కథ అంత దూరం రానివ్వనని ఇక్కడే ఈ క్షణంలో తెలిపోవాలి. ఏమిటో తెలిపోయేది? కుమార్, ఉత్తరాలు ఏమి రాశావు? బతికితే ఒకటిగా బతుకుతావు, చస్తే ఒకటిగా చద్దామని ప్రమాణం చేశావు. నాతో చేయించావు, గుర్తుందా? నాన్సెన్స్. నీతో కావాల్సిన కర్మ నాకే వచ్చింది. కావాలంటే నువ్వేదావు. మాట తప్పడం నీకు అలవాటు కావచ్చు, నాకు కాదు. నిన్ను వదిలి నేను ఒంటరిగా చావను. నిన్ను చంపి ఏమిటండి ఆ కేక? చూసేస్తాను రాధ. ఎవరది? ఖూనీ. ఈ ఖూనీ కేసులో కుమార్ పట్టుబడితే
వైధవ్యమా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఇక్కడ దాస్తే కుక్కలో పంది కుక్కలో బయటకు లాగుతాయి. అప్పుడు పోలీసులు వచ్చి టపిక్కలు పట్టుకుంటారు. ఇక్కడ దాస్తే కుక్కలు పంది కుక్కలు ఏవి రావు. అందుకని ఇంటికన్నా గుడి భద్రం అన్నారు. ఏమిటండి? ఏమిటి వేషం? ఏముంది, బాగానే ఉందిగా. అది కాదండి, బట్టలేవి? బట్టలు జయ, నేను ఇట్లా వస్తుంటాను, దోవలో ఒక ముసలిది పాపం చలికి అంటుంటాను. అయ్యో పాపం పేదాళ్ళకి మనం తప్పితే ఇంకెవరు సహాయం చేస్తారని చెప్పని ప్యాంటు షర్ట్ ఇచ్చేసి వచ్చేసాను. మరి ఆయాస పెడతారే? ఆయాసమా? మరి షర్ట్ లేదని చెప్పి వాళ్ళంతా నన్ను చూసి నవ్వుతుంటాను. ఒకటే పొరుగు. అంతే, ఎందుకంటే ఇంకేం లేదు. మా అమ్మ కదా బంగారు తలిపి తలిపేశారమ్మా. శాంతి, శాంతి, ఎంత ఘోరం, ఎంత ఘోరం! ఏమిటమ్మా, ఏం జరిగింది? ఆ వేణుగాడు ఏమన్నా కూలి చేశాట? చాలేమ్మా, వేణు ఉంటాయి ఆయన ఒక్కడైనా ఎంతమంది లేరు? అయ్యయ్యో, వాడి ఇంటి పేరుతో సహా, వాడి బియ్య డిగ్రీతో సహా వేశారు చూడమ్మా. ఎవరో ఊరు పేరు తెలియని పిల్లని కూలి చేశాట. నేను అప్పుడే అనుకున్నాను, ఏనాడు మన ఇంట్లో కాలు పెట్టి మనందరినీ మోసం చేశాడో ఆనాడే వీడు కాలాంతకుడు, సామాన్యుడు కాడు, ఒక్కటాడు 100 కూలీలు చేస్తాడు. అమ్మా, ఆయన అలాంటి వాడు కాడు. ఇందులో ఏదో మోసం ఉంది. నేను నమ్మలేకుండా ఉన్నాను. సరేలే, నీ నమ్మకానికి ఇలా నమ్మబట్టి అందరూ నట్టేట ములిగం. ఇంకా నయం, అదృష్టం బాగుంది. వాడే అల్లుడైతే ఈ పాటికి అత్తని మామని గొంతు పిచ్చి గోడగా రాసింది వాడు. అమ్మా శాంతి, నువ్వెక్కడికే? నువ్వు అక్కడికెళ్ళకే తల్లి, వాడు అసలు కూలి కోరే నిన్ను కూడా చంపేస్తాడే. అన్నయ్య, నేను ఇంతగా అడుగుతుంటే మాట్లాడమే అన్నయ్య.